అనంతపురం జిల్లా నార్పల మండలంలో తెలుగుదేశం అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. సింపతితో వైకాపా నాయకులు ఓట్లు అడుగుతున్నారని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. ఇవాళ చెప్తా ఉన్నారు, ఒక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇవాళ ఊరూరు తిరిగి సింపతితో ఇవాళ ఓట్లు వేయించుకోవాలని వాళ్ళు ఎలక్షన్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేదని మేము ఎప్పటికీ అప్పుడు కూడా చెప్తా ఉన్నాము. సవాళ్లు స్వీకరిస్తా ఉన్నా కానీ వాళ్ళు సవాళ్లు స్వీకరించకుండా తెలుగుదేశం హయాంలో వేసిన రోడ్లను ఇవాళ వాళ్ళు మేము శాంక్షన్ చేసిన రోడ్లను కానీ, మేము శాంక్షన్ చేసిన వర్క్లను కానీ వాళ్ళు ఇవాళ వచ్చి చూపించి మేం చేసామని బోర్డులు పెట్టుకొని, ఫోటోలు పెట్టుకొని ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా అభివృద్ధి లేదని కూడా ప్రజలు సైతం ముందుకు వస్తాం. డ్రైవర్ కి జగన్మోహన్ రెడ్డి మాకు ఇంతటి అవకాశం ఇచ్చారని సింపతితో తిరుగుతా ఉన్నారు. చదువుకున్న వ్యక్తి అని చెప్తా ఉన్నాడు. నిజంగా టిప్పర్ డ్రైవర్ అయితే ఆయన లైసెన్స్ చూపిమనండి. ఫస్ట్ నిజంగా టిప్పర్ డ్రైవర్ కి లైసెన్స్ అంటూ సెపరేట్ గా ఉంటది. ఆయన లైసెన్స్ చూపిమనండి. ఇవాళ ఆయన కేవలం ఒక ఇసుక రీచ్ లో సాంబశివారెడ్డి అనుచరుడిగా పనిచేసిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, వేలుముద్ర వేసిన వ్యక్తిని పెట్టుకుంటున్నారంటే అది ఆయనను అన్నట్టు కాదు. సాంబశివారెడ్డి ఖచ్చితంగా భార్యకి ఇప్పించుకున్న వ్యక్తి ఇవాళ ఆయన అనుచరుడికి ఇప్పించుకున్నాడు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది.